హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. చాలా రోజులైంది కదా లాంగ్ వీడియో పెట్టి. సో ఈ రోజు ఒక హోమ్ మేడ్ షాంపూతో మీ ముందుకు వచ్చేసాను. నేను హోమ్ మేడ్ షాంపూని ఎలా ప్రిపేర్ చేశానో మీతో చెప్పేస్తాను చూడండి. ముందుగా ఫ్రెష్ రోజ్మెరీ లీవ్స్ని తీసుకొని బాగా కడిగేసి వాటిని ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే వాటి కాడలలో కూడా ఫ్లేవర్ అనేది ఉంటుందన్నమాట. దాని తర్వాత ఒక కప్పు ఫ్లాక్ సీడ్స్, మనం కట్ చేసి పెట్టుకున్న రోజ్మెరీ, తర్వాత వేపాకు, మెంతులు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ కానీ ఒక చిన్న హాఫ్ కప్ కానీ తీసుకొని, తర్వాత నేను ఇక్కడ ఒక పౌడర్ వేస్తున్నాను కదా, ఇది కుంకుడుగాయ పౌడరు. నేను కుంకుడుగాయ షికాకాయ ఎండబెట్టుకొని వాటిలో సీడ్స్ తీసేసి మిక్సీకి వేసి పౌడర్ పెట్టుకొని ఇలా స్టోర్ చేసుకున్నాను. ఆ పౌడర్ని కూడా మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేసుకొని వాటర్ అనేది డబల్ క్వాంటిటీ తీసుకోవాలి మీకు మనం తీసుకున్న వాటికంటే. ఇంట్లో పొరపాటుగా ఈ చిన్న గిన్నెలో తీసుకున్నాను. తర్వాత అర్థమైంది ఈ గిన్నెలో బాయిల్ చేస్తే మనకు అవ్వదు షాంపూ అని. దానికన్నా డబల్ సైజు గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ ఫుల్గా పోసుకోవాలి. ఎందుకంటే వాటర్ అనేవి దాదాపు సగం వరకు మరిగేటట్టు చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు షాంపూ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ప్రిపేర్ అవుతుంది. పెద్ద గిన్నెలో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ కూడా నేను ఇక్కడ కొన్ని బట్టలు ఉంటే ఐరన్ చేయాల్సినవి, అది ఐరన్ చేసుకుంటూ ఒక పక్క దాన్ని కూడా చూసుకుంటూ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే నేను ఐరన్ చేస్తూ మర్చిపోయాను, నేను స్టవ్ మీద అది పెట్టేశానే అనే సంగతే మర్చిపోయాను. ఇది ఐరన్ చేసుకుంటూ కూర్చున్నాను. ఈ పిల్లలు హోంవర్క్ చేస్తున్నారు ఒక పక్క, నేనేమో బట్టలు ఐరన్ చేస్తూ ఉన్నాను. వాళ్ళ డౌట్స్ ఒక్కొక్కసారి వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ వాళ్ళకి చెప్తూ నేను స్టవ్ మీద ఆ షాంపూ పెట్టాననే సంగతే మర్చిపోయాను. చివరికి చూస్తే మొత్తం పొంగి స్టవ్ మొత్తం పక్కనంతా పడిందనమాట. ఒకేసారి 2 పనులు చేయకూడదు అనిపించింది. బట్ ఏం చేస్తాము, అది కాగేంత వరకు మనం ఖాళీగా కూర్చోలేం కదా, ఏదో ఒకటి వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి కదా అనిపించింది. ఇక్కడ చూడండి ఎలా మొత్తం స్టవ్ మొత్తం పడిపోయిందో, అబ్బా అనిపించింది. ఇదంతా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ పక్కకు తీసి. ఇదైతే అంత పొంగి వచ్చింది కానీ అంత మరగలేదు. ఇంకా హాఫ్ అన్ అవర్ అంటే 20 to 15 minutes వరకు పడుతుంది ఇది మరగడానికి. ఎక్కువగా మరిగించవద్దు, ఎందుకంటే ఫ్లాక్ సీడ్స్ అనేవి జెల్లీలా మారిపోతే వాటిని వడకట్టడం అనేది చాలా కష్టంగా అయిపోతుంది. ఒక 5 minutes తర్వాత తీసేసి వడకట్టుకుందాం అనుకున్నాను. ఆఫ్టర్ 5 minutes ఒక ఇలా స్టెయినర్ తీసుకొని దాంట్లో మొత్తం ఇంకొక బౌల్లోకి వడకట్టుకున్నాను మొత్తం. ఈ మరిగించుకునే వాటిలో నేను ఒక కప్పు బాస్మతి రైస్ కూడా వేసాను. రైస్ కూడా మంచిది, రైస్ వాటర్ అనేది కూడా హెయిర్కి చాలా మంచిది. అందుకు అవి కూడా యాడ్ చేశాను అనమాట. ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఇది ఆప్షనల్, పూర్తిగా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. ఈ లిక్విడ్ని నేను డబల్గా ఫిల్టర్ చేశాను, మళ్ళీ ఏమన్నా ఉంటే పోతుంది కదా అని. ఇది ఫిల్టర్ చేసే లోపే నాకు ఇది థిక్ అయిపోయింది. ఇంకా ఫిల్టర్ చేయడానికి చాలా కష్టమైంది. ఇలా స్పూన్ తోటి కదిలిస్తూ ఫిల్టర్ చేయాల్సి వచ్చింది చాలా వరకు. చూసారా, నేను ఒక 10 minutes గ్యాప్లోనే ఇది అనేది థిక్గా అవడం స్టార్ట్ అయింది. ఇది చూసారా జెల్లీగా ఫామ్ అయింది. ఈ స్టవ్ మొత్తం అలానే ఉంచేస్తే మళ్ళీ గట్టిగా అయిపోద్ది, క్లీన్ చేయడం కష్టమైపోద్దని అది పక్కన పెట్టేసి ఫస్ట్ అది క్లీన్ చేశాను. క్లీన్ చేసేసి ఈ తయారు చేసిన లిక్విడ్ అంతా ఫ్యాన్ కింద పెట్టేసి చల్లారడానికి వదిలేసాను అనమాట. అది చల్లారిన తర్వాతే మనం షాంపూ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆ లోపే కొద్దిగా బట్టలు ఉంటే అవి కూడా ఐరన్ చేసేద్దాం అనుకున్నాను. ఆ లోపే మా పిల్లలు బల్లి అని అరుస్తున్నారు. కిచెన్లోకి ఎయిర్ పోయేదా హోల్లో నుంచి బల్లి కిచెన్లోకి వచ్చిందనమాట. సో అది బయటికి పంపేదాకా మనకు నిద్ర రాదు కదా, ఏదైనా భయపడం. కానీ లేడీస్ బల్లి అంటే అంత చచ్చేంత భయం అనమాట. మా వారంటారు, ఈ ఆడవాళ్ళు భర్తలకు భయపడరు కానీ బల్లులకైతే భయపడతారు అని అంటారు. అంతేగా. ఈ లిక్విడ్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా గిన్నె నుండి సపరేట్ అవుతుందన్నమాట, అంటుకోకుండా. అలాంటప్పుడు ఈ జెల్లీని మొత్తము మిక్సింగ్ బౌల్లో తీసుకొని మిక్సీ పట్టుకోవడానికి ఒక్కసారి 2-3 పల్స్తో మిక్స్ చేసుకుంటే, ఎక్కువగా పల్స్ మిక్స్ చేసుకుంటే ఏంటంటే లిక్విడ్ రూపంలో మారిపోతుంది. అలా కాకుండా ఇలా థిక్గా ఉండాలి. దాంట్లో నుంచి సగం మాత్రం సపరేట్ చేసి సగంలో షాంపూ బేస్ అనేది మిక్స్ చేయాలన్నమాట. నేను తీసుకున్న షాంపూ బేస్ వచ్చేసి వెదోనిక్ షాంపూ బేస్ తీసుకున్నాను. దీంట్లో పారాబిన్, సల్ఫైడ్ అనేది ఉండవన్నమాట. సో నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది కూడా తక్కువ కాస్ట్లో వస్తుంది. 2 బాటిల్స్ వచ్చాయి. లీటర్ తీసుకున్నాను అనమాట. ఒకటి 500 ml, ఇంకోటి 500 ml. ఫస్ట్ చెక్ చేస్తున్నాను ఎంత క్వాంటిటీ సరిపోతుందా అని. ఒక బౌల్లో తీసి మనకు మెజర్మెంట్ ఉండాలి కదా అని ఒక బౌల్లో వరకు తీసుకొని వేస్తున్నాను అనమాట. తీసుకున్న షాంపూ బేస్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ అనమాట. మామూలుగా అయితే పర్ల్స్ లాగా షైనింగ్ వచ్చే షాంపూ బేస్ కూడా ఉంటాయి. నేను ట్రాన్స్పరెంటే ప్రిఫర్ చేశాను. సో ఇది అనేది ఒక బౌల్ వరకు వేసి మిక్స్ చేసుకొని వేసేసాను. తర్వాత నాకు మిక్స్ చేసుకున్నాక అర్థమైంది సరిపోలేదని. సో నేను మిక్స్ చేసుకున్న షాంపూ బేస్ వచ్చేసి 500 ml వరకు సరిపోయింది. దీంట్లో మొత్తం కలిపిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఆల్రెడీ సగం మిక్స్ చేయకుండా దాంట్లోనే బౌల్లోనే ఉంచేసాం కదా, సో మొత్తం కలపాలి. అంతా కూడా ఈవెన్గా అయ్యేటట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఏమో ఇలానే పెట్టేస్తే సరిపోతుంది కదా అనుకున్నాను. తర్వాత మళ్ళీ ఐడియా తట్టింది. ఇలా ఇంట్లో ఎలాగో క్యాప్సిల్స్ ఉన్నాయి కదా, విటమిన్ ఈ క్యాప్సిల్స్, అవి ఒక 3 వరకు తీసుకొని దాంట్లో చిన్న హోల్ చేసేసి పిండేసి వేసుకుంటే సరిపోతుంది కదా అని. ఇది స్కిన్కి కూడా
హెయిర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేది. ఇలాగో ఉంది కదా అని వేసుకున్నాను. అలాగే స్మెల్ కోసం వచ్చేసి నా దగ్గర రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అనేది నేను ఎప్పుడో తీసి పెట్టుకున్నాను. అది వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని రాత్రి అంతా మినిమం 12 అవర్స్ వరకు దీనికి రెస్ట్ ఇవ్వాలి. దీనికి 12 అవర్స్ వరకు రెస్ట్ ఇస్తే ఇది షాంపూ అనేది సెట్ అవుతుంది అనమాట. ఆ లిక్విడ్ ఫామ్ అనేది తగ్గి మనకు కొంచెం థిక్గా ప్రిపేర్ అవుతుంది. మార్నింగ్ అయ్యేసరికి షాంపూ అనేది ఇలా ప్రిపేర్ అయిందనమాట. మరీ ఎక్కువ అవ్వలేదు, ఎందుకంటే నేను చాలా తక్కువ షాంపూ బేస్ అనేది యూస్ చేశాను. ఎందుకంటే నేను ఆల్రెడీ కుంకుడుకాయలు యూస్ చేశాను కదా, దానివల్ల కూడా నురగ వస్తుంది. షాంపూ బేస్ అనేది తక్కువ యూస్ చేయాలని నేను మైండ్లో పెట్టుకొని తక్కువ యూస్ చేశాను. సో నేను తయారు చేసుకున్నది వచ్చేసి నాకు ఈ 2 500 ml బాటిల్లకే పట్టడం కాకుండా 1 లీటర్ బాటిల్కి కూడా వచ్చింది షాంపూ. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా ఎక్కువ కాలం నిల్వ ఉంటుందన్నమాట. నేను మీకు చూపిస్తున్నాను ఎలా నురుగు వస్తుందో. ఇక్కడ చేతి మీద కాబట్టి ఇలా నురుగు వస్తుంది, హెయిర్ మీద వేస్తే చాలా చక్కగా వస్తుంది. నేను మా పాపకి హెయిర్ వాష్ చేశాను అనమాట. ఈ షాంపూని యూస్ చేస్తే చాలా బాగా క్లీన్ అయింది. మామూలుగా అయితే ఈ కుంకుడుకాయలు వాటర్ అనేది చాలా ఎక్కువ పడుతుంది హెయిర్కి, అది నురగ రాదు తొందరగా, ఎందుకంటే హెయిర్ మీద జిడ్డు ఉంటే అంత తొందరగా అనేది నురగ రాదనమాట. బట్ ఈ షాంపూ బేస్ యూస్ చేయడం వల్ల ఎక్కువ యూస్ చేయకుండా తక్కువ షాంపూ అనేది యూస్ చేయాలి. సో అలా ప్రిపేర్ అయిందనమాట ఈ రోజు షాంపూ వచ్చేసి. అంత పర్ఫెక్ట్గా కాకుండా ఓకే మా ఇంటిలో వరకు సరిపోతుంది అని అనుకున్నాను. సో మీకు నచ్చితే కినా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.